कितने लोन मिले आप एक बार देख लो। सारे लोग बस बातें ही बोल रहे हैं लेकिन काम कोई नहीं कर रहा है। आपकी बेटी हूँ मैं, ये धरती का कर्ज उतारने के लिए नया पॉलिटिकल पार्टी आपके सामने लेके आई हूँ। आपसे मैं गुजारिश करती हूँ मेरे साथ चलिए, जो बदलाव आपके ज़िंदगी में आएगा ज़रूर आपको बदलाव दिखेगा, पहले जैसा नहीं होगा। बिल्कुल अलग सा एक स्ट्रैटेजी बना रहे हैं, अलग से आपके रेस्पेक्ट के लिए हमारी सोच है। हम मिलेंगे, बात करेंगे। మరి అందరికన్నా ఎక్కువ మా ఆడబిడ్డలంటే నాకు ప్రాణం। మా ఆడబిడ్డల కోసం ప్రత్యేకంగా నేను ఒకటే మాట చెప్తున్నా, మనం ఎక్కడ ఉన్నా ఏ వయసులో ఉన్నా మనకు భయం అవుతుంటుంది ఎక్కడికన్నా పోవాలంటే। మన భద్రత మీద మనకు ఆలోచన ఉంటుంది। ఖచ్చితంగా రేపటి మన తెలంగాణలో మన ఆడబిడ్డల భద్రత ప్రధానమైన అంశంగా తీసుకుంటాం। అదేవిధంగా ఇప్పుడు చదువుకుంటున్నటువంటి ఆడపిల్లలు వారి ఉద్యోగాల మీద ప్రయారిటీగా తీసుకుంటాం, వారి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం। ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఏదైతే వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారో అట్లా కాకుండా ప్రాపర్గా గ్రాంట్స్ ఇచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాం। చిరు ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే విస్మరించబడ్డారో వారందరినీ కూడా కళ్ళలో పెట్టి కాపాడుకుంటాం। ఇవాళ ప్రారంభం మాత్రమే, అనేక అంశాలు చెప్పుకున్నాం, కానీ ఖచ్చితంగా పాంచజన్య శంఖం పూరిస్తాం। అవతలి వాడు మనవాడైనా సరే, అధర్మం వైపు వాడుంటే వాళ్ళ మీదైనా సరే యుద్ధం చేయడానికి ఖచ్చితంగా వెనుకడుగు వేయకుండా ముందుకే వెళ్తామని తెలియజేస్తూ, మరి ఈ మూడు పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ సింగిల్ ఎజెండా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి, బీఆర్ఎస్ పార్టీ సింగిల్ ఎజెండా ఫామ్ హౌస్లో పెద్దసారి ఉండాలి, చిన్నసారి సీఎం కావాలి, బీజేపీ పార్టీ సింగిల్ ఎజెండా సామాజిక న్యాయాన్ని కథం పట్టియాలి। కాబట్టి ఈ మూడు పార్టీల మీద కూడా యుద్ధం చేసేది ఉన్నది, అలుపెరగని పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి మొత్తం మన జాగృతి సైనికులందరినీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను। థ్యాంక్ యూ। జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్। టిఆర్ఎస్ అంటే జిందాబాద్ అనాలి। టిఆర్ఎస్, టిఆర్ఎస్, టిఆర్ఎస్। జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ। తెలంగాణ రాష్ట్రంలో కొత్త పొద్దు పొడిసే చూడు దగా పట్ట రాజ్యంలో పొద్దు ఒడిసే తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ గౌరవ పిడికిలి ఎత్తి దుక్కింది రణంలో వాళ్ళకి మోసే బహుజనులంతా పాలన చేసే రోజుల కోసం అంతక ఉన్న సామాజిక న్యాయం అందరికి పంచుట కోసం ఆకుపచ్చ పసుపు పచ్చ నీలి రంగు విప్లవమై పంచజన్య శంఖముది పేదోళ్ళ ముంగిట ఉదయమై గడ్డకేను ఆడబిడ్డవంట నీ మనసు పూలు వేసిన బతుకమ్మో మా కవితమ్మ నీ నెత్తురులో ఉన్నది పొగరైన పోరు ఎవరాపలేరు నీ కన్నెరుపును చూడబోతే కహలికవో మా కవితక్కవో నీ అడుగులనే ఆపుతున్న పిడుగులవాన కారు చీకటినే చీల్చుకునే మెరుపునువమ్మా బెదరబోవు ఎదిరించగా వెనుక కోవు ఆడపులివ
విలువలను చేస్తుంటే గర్జన శబ్దం అవినీతిపై యుద్ధం నీ సేతులలో లేవు తల్లి కత్తులు